సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటుంది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాసుపుత్రం భజే వాదగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ కల్పించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రాసదాసుండనై రామ భక్తుండనై నిన్నునే గొల్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిన్నెచ్చనేరంత వాడన్ దయాశాలి వై చూచియుందాత వై చూచియుందగ్గరన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎప్పాడు చుంబంటు గావించి వాలిని సంపించి కాదు సతిలకుంటు పాదులు వీక్షించి నిష్కింధకే తెంచి శ్రీరామ తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తారు. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో ఐదు దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి
పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కోమిలేరంచు మన్నుంచి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు భాగ్యములు కల్పులే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పులో వానదాతారు యోగీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మమంత్రం వజ్రదేహం పురుందాచి శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడుం తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామానికి సత్యానివై బ్రహ్మతేజం ద్రౌపదీచారా కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం పులన్ భూత ప్రేతం పులన్ పెంటి సాశం పులన్ శాకిని శాకి విద్యాపులన్ గాలి దెయ్యం పులన్ నీరువారం పులన్ చుట్టి నేరం వరం పట్టి నీ ముష్టి ఘాతం